వరుసగా 5 ఓటములు. లీగ్లో నిలవాలంటే ఈరోజు గెలిచి తీరాల్సిందే. అప్పటికే 15 ఓవర్లు ముగిసిపోయాయి. విజయానికి మిగిలిన 5 ఓవర్లలో 55 పరుగులు చేయాలి. క్రీజ్లో ఉన్న చెన్నై ఆఖరి బ్యాటర్ శివన్ దూబే వేగంగా ఆడలేకపోతున్నాడు. అలాంటి పరిస్థితుల్లో మైదానంలోకి అడుగుపెట్టాడు మహేంద్ర సింగ్ ధోని. దూబేకి తన మీద తనకు కాన్ఫిడెన్స్ రావాలంటే ఏం చేయాలో అదే చేశాడు. 43 ఏళ్ల వయసులో తన శరీరం పూర్తిగా సహకరించకున్న టీంను నిలబెట్టాలని గట్టిగానే సంకల్పించుకున్నట్లున్నాడు. ఆడిన 11 బంతుల్లో 4 ఫోర్లు ఓ సిక్సర్తో 26 పరుగులు చేశాడు ధోని. స్ట్రైక్ రేట్ 236. నిన్నటి మ్యాచ్లో ధోని సాగించిన విధ్వంసం ఇది. లక్నో అండ్ చెన్నై ఈ 2 జట్లలోనూ ఈ స్ట్రైక్ రేట్తో ఎవ్వరూ బ్యాటింగే చేయలేకపోయారు. బౌలర్లకు పూర్తిగా సహకరిస్తున్న బౌలింగ్ పిచ్పై తన బలాన్నంతా నమ్ముకుని దొరికిన బంతిని దొరికినట్లు బాదిపారేశాడు ధోని. సింగిల్ హ్యాండ్తోనే సిక్సర్ కొట్టాడంటే అర్థం చేసుకోవచ్చు ఎంత కసి మీద ఉన్నాడో మాహి. ఆ వయసులో ధోనీనే అలా ఆడితే ఇక దూబే ఎలా ఆడాలి? అందుకే చివర్లో రెచ్చిపోయాడు శివన్ దూబే. టీంకి కావలసిన మిగిలిన పరుగులను భారీ షాట్లతో పూర్తి చేసేశాడు. ధోనీని గ్రేటెస్ట్ ఫినిషర్ అని ఎందుకంటారో నిన్నటి ఇన్నింగ్స్ తర్వాత అందరికీ మరొకసారి పరిచయం అయి ఉంటుంది. అంతెందుకు, దానికి ముందు లక్నో బ్యాటింగ్ టైంలో తనలోని వరల్డ్స్ బెస్ట్ వికెట్ కీపర్ని బయటికి తీశాడు ధోని. ఓ స్టంప్ అవుట్, ఓ రన్అట్, ఓ క్యాచ్, వికెట్ కీపర్గా అవుట్ చేయాల్సిన అన్ని విధాలుగాను నిన్న రిజల్ట్ సాధించాడు ధోని. జడేజా బౌలింగ్లో ఆయుష్ బడోనీని స్టంప్అవుట్ చేయడం ద్వారా ఐపీఎల్లో 200 డిస్మిసల్స్ చేసిన తొలి వికెట్ కీపర్గా నిలిచాడు ధోని. అలా అటు ఫినిషింగ్లో, ఇటు కీపింగ్లో, మరోవైపు కెప్టెన్సీలో అన్ని రకాలుగా దుమ్మురేపిన తలా ధోని చెన్నైకి లీగ్లో 2వ విజయాన్ని అందించడంతో పాటు తనలోని గ్రేటెస్ట్ ఆఫ్ ది గ్రేటెస్ట్ స్కిల్స్ని బయటకు తీశాడు.